హాయ్, ఇవాళ మనం మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాం. మిడిల్ క్లాస్ కష్టాలు అంటే ఏంటి? జనరల్గా సినిమా చూసినాం కదా, ఆ సినిమా ఈ సినిమా ఇట్లా కాకుండా జనరల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే లక్షలు సంపాదించినా సరే ఇంకా మిడిల్ క్లాస్ లైఫ్ ఎందుకు రిటర్న్ చేస్తున్నాం? ఎందుకు మనం లగ్జరీ లైఫ్ రిటర్న్ చేయలేకపోతున్నాం? ఎందుకంటే మన సేవింగ్స్ అనేవి మనకి సంబంధించిన వారికి సరిపోతుంది, అప్పటికి అది కూడా సరిపోతుంది. కాబట్టి మనం మిడిల్ క్లాస్ లానే ఉంటున్నాం. సో సేవింగ్స్ అనేది ఎస్ఐపీలు, మ్యూచువల్ ఫండ్లు ఇవే కావు, సైడ్ ఇన్కమ్ కూడా తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైం జాబ్ చేయడం, ఎంటర్ప్రీనర్ అవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఎఫ్లియేట్ మార్కెటింగ్ చేయండి, సైడ్ ఇన్కమ్ బాగా వస్తుంది. నెట్పై పెంచుకోండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే సైడ్ ఇన్కమ్ వచ్చినప్పుడు మీరు ఒకవేళ జాబ్ పోయినా సరే కానీ సైడ్ ఇన్కమ్ ద్వారా బతకచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న సాఫ్ట్ స్కిల్స్ కానీ, లేకపోతే మీకున్న టీచింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవో ఎప్పుడు ఉంటాయి కదా సబ్జెక్ట్స్ అన్నీ. ఆ సబ్జెక్టులన్నీ వీడియో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని వీడియో పెట్టండి. కానీ సబ్స్క్రైబ్ మీకు మానిటైజేషన్ వస్తుంది అనుకో, దానివల్ల మీకు ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు ఉన్నాడు, వాడు అతనే ఎంత మంచిగా బిల్డ్ చేసుకున్నాడు నెట్వర్క్ని. అలాగే ప్రతి ఒక్కరిని మనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మనల్ని ఎలా చేసే వాళ్ళే ఉంటారు, ప్రతి ఒక్కరు చేసి ఫీల్ అయ్యాలి. కానీ దాని గురించి ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళి ఆ స్టెప్ స్టాండ్ తీసుకుని దాని గురించి ఆలోచించండి. మన పుట్టినప్పుడు ఎవరు కూడా లగ్జరీ లాగా పుట్టాడు, వచ్చేటప్పుడు ఎవరు లగ్జరీ కావడు. పుట్టినప్పుడు మనం తీసుకొని తీసుకోవచ్చు. కాబట్టి ఉన్నంత వరకు మనం లగ్జరీ లైఫ్ బట్ లావిష్ లైఫ్ కోసం ఏ పని పడితే ఆ పని చేయొద్దు. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అలా అని చెప్పి మిడిల్ క్లాస్లో ఉండదు. ఎందుకు ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 15% కట్టండి, 20% కట్టండి అని చెప్పినా కూడా మనం కట్టేస్తాం. కట్టి మరి హై లెవెల్ కట్టేస్తే, లో లెవెల్ కట్టేస్తే, మిడిల్ క్లాస్లో కట్టేస్తాం. మనం ఎందుకు ఎప్పుడు మిడిల్ క్లాస్లోనే ఉంటాం? మనం కట్టు చేసినప్పుడు మనం ఎప్పుడు గ్రోత్ ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనలైజ్ చేయాలి, తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత సక్సెస్ వస్తుంది. సక్సెస్ రేట్ వస్తుంది. సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత సక్సెస్ గ్రోత్ వస్తుంది. సో ఇన్ని స్టెప్స్ కవర్ చేయాలంటే ఫస్ట్ మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకోవాలంటే బుక్లు చూస్తుంది, బట్టి కొట్టి రాస్తాయి కాదు, ఏదో ఒకటి నేర్చుకోవాలి. 60 years వచ్చినప్పుడు, 70 years వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏంటంటే మీకు స్కిల్స్ పెరుగుతాయి. స్కిల్స్ పెరిగినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఫేస్లో లేకపోతే మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం కానీ, లేకపోతే అన్నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం అవుతుంది. అంతేగాని కూర్చొని పడుకొని చేస్తే ఏది రాదు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కొన్ని తిట్టినా ర్యాష్గా మాట్లాడినా కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ భయపడ్డాలు, ఇలాంటి ఫోబియాస్ ఉంటాయి. అన్నిటికీ భయపడితే ఏం